అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మటన్ కూర చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ కూర ప్రిపేర్ చేయడానికి అయితే నేను ముందుగా వాష్ చేసిన మటన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకొని అందులో కొంచెం చెక్క లవంగం వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి కొంచెం కాస్త మగ్గిన తర్వాత కడిగి పెట్టిన మటన్ అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం వేసి తర్వాత లైట్గా మగ్గనిచ్చిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి. బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి కుక్కర్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు అండి. చాలా తొందరగా కూడా ఉడుకుతుంది ఈ ప్రాసెస్లో అయితే. మొత్తం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కదుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసినట్టయితే ముక్క అనేది సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికి అందులో నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టేసి మనం ఉడికించాలి. ఇందులో కొంచెం మనం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ముందే కారం అయితే యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడే లాస్ట్లో కారం అనేది యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ మసాలాలతో వెంటనే అయిపోయేది మటన్ కర్రీ. ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసాను. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోండి. ఈ ప్రాసెస్లో బాగుంటుంది. తర్వాత ముక్కలో నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఈ స్టేజ్లో మనకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే కొంచెం కారం స్పూనున్నర, తర్వాత కొంచెం ధనియాల పొడి, అంతేనండి. ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయలేదండి. ఎక్కువ మసాలాలు యాడ్ చేయకపోయినా కానీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొన్ని వాటర్ అయితే ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి. మరీ ఎక్కువ యాడ్ చేయనక్కర్లేదు, చాలా తొందరగా ఉడికిపోతుంది. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి. తర్వాత నేను కొంచెం లాస్ట్లో కొంచెం చిన్న టమాటా ముక్క కట్ చేసి వేసానండి హాఫ్కి. ఎక్కువ వేసుకుంటే మరీ బాగోదు. తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయి మీకు ఎంత అయితే పులుసు కావాలో అంతవరకు ఉంచుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని దించేసుకోవడమేనండి. చాలా తొందరగా అయిపోతుంది. మటన్ ముక్క కూడా సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా చేసుకోండి. వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటే అసలు అమృతంలాగా ఉంటుంది, కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేయించుకొని మరీ తింటారు మీ ఇంట్లో అయితే. అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే ఈ ప్రాసెస్లో చేసుకోండి. తక్కువ మసాలాలతో. ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు, ఎందుకంటే మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి తక్కువ మసాలాలతోనే చాలా సింపుల్గా అయిపోతుందండి మటన్ కర్రీ. టేస్ట్ కూడా అద్భుతం. అసలు వెన్నెలా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. మొక్క కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి నేనైతే వేడి వేడి అన్నంలో అసలు తింటే సూపర్ ఉందండి. అలాగే రోటీ, పుల్కా లాంటి చపాతీలోకి కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేనైతే రైస్లోకి తింటే అసలు అద్భుతం అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మసాలాలు కూడా ఏమీ వేయలేదు, తక్కువే వేసాను. ముక్క కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోయిందండి. చూడండి మీరు చూసినట్లయితే ఎటువంటి కుక్కర్లు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా కడాయిలోనే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో ఉడికిపోతుందండి. అసలు అంత తక్కువ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వంట రాని వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్